ఫ్రెండ్స్, విజయ్ అలాగే సంగీతుల పెళ్లి 1999లో చాలా, చాలా అంటే చాలా విచిత్రంగా, యాదృచ్ఛికంగా జరిగింది. ఎక్కడో ఒక ఫ్యాన్‌గా విజయ్‌కి పరిచయమైన సంగీత, ఇక వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరవ్వటం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సంగీత, విజయ్ జోడీ చాలా బావుంటుందనుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి బంధం పెటాకులుగా మారిపోబోతోంది. విడాకులు తీసుకుంటారా? లేదంటే పిల్లల కోసం కలిసి ఉంటారా? త్రిషను పక్కన పెట్టి సంగీతను తిరిగి ఏలుకుంటాడనే విషయం పైన క్లారిటీ లేదు. అయితే ఈ నేపథ్యంలో తన తాళిబొట్టు గురించి విజయ్‌కి ఒక మెసేజ్ పంపించింది. అయితే తను ఏమందంటే, అందరూ విడాకులు ఇచ్చేస్తున్నాము అంటే చట్టబద్ధంగా మనిద్దరం దూరం అయిపోతున్నాము అనుకుంటున్నారు. కానీ నువ్వు నా మెడలో కట్టిన తాళిబొట్టు ఇప్పటికీ నా మెడలో అలానే ఉంది. అందరూ ఎన్నో సందర్భాలలో దాన్ని దాన్ని బహుశా తీసి ఉండొచ్చు. కానీ నేను దాన్ని నా ప్రాణంగా చూసుకున్నాను. నువ్వు నాతోనే ఉన్నావు. నా గుండెల మీదే ఉన్నావని నేను భావిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు నా జీవితంలో నువ్వు లేవు అన్న విషయం తెలిసి నాకు కన్నీళ్ళు ఆగటం లేదు అని ఆవిడ తన తాళిబొట్టుకి సంబంధించి, అంటే విజయ్ తన మెడలో కడుతున్న తాళికి సంబంధించిన ఫోటోలని జత చేస్తూ తను విజయ్‌కి ఒక లేఖ రాసిందనమాట. చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకనంటే తను చాలా ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకుంది విజయ్‌ని. అంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ పెళ్లి కన్నా ముందు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అసలింకా ఒకళ్ళ ఫ్యామిలీతో ఇంకొకళ్ళు చాలా మమేకం అయిపోయారు. వాళ్ళ పెళ్లి సమయంలో కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాడంట విజయ్. ఎందుకంటే మొదటి నుంచి ఆడంబరాలకి కొంచెం దూరంగా ఉండే వ్యక్తి. లేదు, నువ్వు నా మెడలో తాళి కడితే నాకది చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి ఎంతో ఇష్టపడి కట్టించుకున్న తాళిని నేను ఈ లైఫ్‌కి తీయను. నువ్వు నాతోనే ఉంటావని చెప్పి చెప్పడం జరిగింది. అంటే తను మానసికంగా ఎంత బాధపడుతుందో మీరు గమనించాలి. అంటే విడాకులనేది కేవలం చట్టబద్ధంగా తనింకా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తీసుకుందే కానీ, తన మనసులో అయితే విజయ్ ఎక్కడో ఉన్నాడు. తన భర్త స్థానంలో అలాగే ఒక కిరీటం పెట్టిన రాజులాగే తన గుండెల్లో గుడి కట్టుకుందనమాట. అయితే ఈ వార్త అయితే సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.